హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. యూ ఆర్ వాచింగ్ క్రియేటివ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సిపిగేట్ 2025 నోటిఫికేషన్ అప్డేట్ ఇవ్వడానికి అండ్ అలాగే ఇప్పటివరకు డిగ్రీ ఎగ్జామ్స్ ఎవరికైతే కంప్లీట్ అవ్వలేదో రెగ్యులర్ ఆర్ బ్యాక్లాగ్, సో తర్వాత ఒకవేళ మీకు ఈ డిగ్రీ రిజల్ట్స్ లేట్ అయితే అంటే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ టైంకి మనకు డిగ్రీ రిజల్ట్స్ అయితే మనకి కావాలి. ఒకవేళ మీకు డిగ్రీ రిజల్ట్స్ రాకపోయి ఉంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని అలర్ట్ చేయడానికి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు జాగ్రత్తగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, బికాజ్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సిపిగేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మ్యాటర్లోకి వెళ్తే మనకి ఇయర్ నోటిఫికేషన్ ఇంకా నెక్స్ట్ 10 daysలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి సిపిగేట్ స్టాఫ్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళని మనకి చెప్పడం జరిగింది. సో మనం వాళ్ళని వీళ్ళని అడిగితే పని కాదని చెప్పేసి జస్ట్ 2 days బ్యాకే మనము సిపిగేట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే సో వాళ్ళు నెక్స్ట్ 10 daysలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే చెప్పారు. అఫ్కోర్స్ ఇంకా వాళ్ళని అడగకున్నా కానీ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాస్ ఎందుకనంటే అన్ని యూనివర్సిటీలో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి. సో ప్రజెంట్ ఎంజీ యూనివర్సిటీలో కూడా అయిపోవచ్చాయి ఎగ్జామ్స్ కూడా. సో కొన్ని యూనివర్సిటీలో అయితే మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో మీకు నెక్స్ట్ 2 weeks 10 days ఆర్ 2 weeks అంతకు మించి అయితే ఎక్కువ టైం పట్టదు. మనకి నోటిఫికేషన్ రిలీజ్ డేట్ అయితే దగ్గరికి వచ్చేసింది. కాబట్టి మీరు ప్రిపరేషన్లోకి అయితే సీరియస్గా వెళ్ళిపోండి. ఎందుకంటే మనకి చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ డిఫికల్టీ లెవెల్ ఇంప్రూవ్ అవుతూ వస్తుందని చెప్పేసి. అఫ్కోర్స్ మనకి సిపిగేట్ పేపరే కాకుండా కానీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్నే కాకుండా కానీ ఏదైనా సరే డే బై డే డిఫికల్టీ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. సో కాబట్టి మనం కూడా దాని తగ్గట్లుగానే రెడీ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. అండ్ అలాగే మీకు క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనంటే ఎలాంటి సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనే ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు అక్కడ అందులో వీడియోస్ ఉన్నాయి, మీకు అవి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఆ వీడియోస్ కూడా. కాబట్టి ఒకసారి ఛానల్ని విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ అలాగే ఒకవేళ చెప్పాను కదా ఇప్పుడు మీకు ఒకవేళ డిగ్రీ ఎగ్జామ్స్ మీకు లేట్ అయితే, ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే మీకు లేట్ అయితే, ఎందుకు లేట్ అయితే మీన్స్ మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ టైంకి రిజల్ట్స్ అయితే మనకు కావాలి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ టైంకి మీకు చేతిలో డిగ్రీ రిజల్ట్స్ రెగ్యులర్ ఆర్ బ్యాక్లాగ్ ఏవైనా లేకపోతే అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు జరిగిందే చెప్తాను, వినండి. సో ఏం జరిగిందంటే నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీ కింద స్పందన డిగ్రీ కాలేజ్లో నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. సో ఏమైందంటే నాకు రెగ్యులర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అన్ఫార్చునేట్లీ నాకు 2 backlogs ఉండేవి. సిపిగేట్లో నాకు 24th ర్యాంక్ వచ్చింది. సో నా రెగ్యులర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక ఏం జరిగింది, నా సిపిగేట్ ఎగ్జామ్ అయితే రాసాను. ఆ తర్వాత బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ జరిగాయి నాకు. సో రెగ్యులర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కానీ నాకు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే రిజల్ట్స్ అయితే రాలేదు నాకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ టైంకి. సో మా ఫ్రెండ్స్ అందరూ రెగ్యులర్ ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయ్యారు, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో బట్ స్టిల్ ఇంకా నేను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ టైం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో నేను ఏం చేశానంటే మన మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కన్వీనర్ గారు ఎవరైతే ఉన్నారో సార్ దగ్గరికి వెళ్ళి, సార్ అన్ని యూనివర్సిటీస్లో మనకి డిగ్రీ రిజల్ట్స్ అయితే వచ్చాయి, వాళ్ళందరూ హ్యాపీగా కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు, నాకు సిపిగేట్లో 24th ర్యాంక్ వచ్చింది, బట్ స్టిల్ ఇంకా నేను ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత మాకు సీట్లు ఉంటాయన్న గ్యారంటీ కూడా లేదు క్యాంపస్లో. సో ఇంత మంచి ర్యాంక్ వచ్చి మేము ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది సార్, కొంచెం అర్థం చేసుకొని మాకు డిగ్రీ రిజల్ట్స్ అయితే కొంచెం త్వరగా ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి సార్ని రిక్వెస్ట్ చేశాము. సార్ ఏమన్నారంటే, మీకు టాప్ ర్యాంక్ వచ్చింది కదమ్మా, అంటే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నేను ఒక్కనే కాదు, మా బ్యాచ్ అంతా కలిసి వెళ్ళాము, నేను మాట్లాడాను వెళ్ళి సార్ దగ్గర. సార్ ఏమన్నారంటే, మీకు వచ్చిన ర్యాంక్కి ఖచ్చితంగా మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే కమింగ్ టు అవర్ యూనివర్సిటీ రిజల్ట్స్, మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఇదే టైంకి మనము ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, మనం ఏం లేట్ చేయట్లేదు, మన అకాడమిక్ ఇయరే ఎంత అని చెప్పేసి సార్ చెప్పారు. సార్ మేమేమనుకున్నాం, సార్ ఒక్కసారి మన యూనివర్సిటీ స్టూడెంట్స్ తరఫు నుంచి వెళ్ళి ఒకసారి మీరు సిపిగేట్ ఆఫీస్కి కాల్ చేసి ఈ సిపిగేట్ కౌన్సిలింగ్ డేట్స్ ఏమైనా కొంచెం పోస్ట్పోన్ చేసే ఛాన్స్ ఉందా అని చెప్పేసి అడుగుతారా ప్లీజ్, ఎందుకంటే నాకు యూనివర్సిటీ క్యాంపస్లో చేయాలని ఉంది అని చెప్పేసి అడిగితే సార్ని రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని అర్థం చేసుకొని సార్ సిపిఏ డైరెక్టర్ సార్కి కాల్ చేశారు. సో లైవ్లో అక్కడే ఉన్నాం మేము. సార్ ఏమన్నారు, సార్ మా స్టూడెంట్స్కి టాప్ ర్యాంక్స్తో వచ్చాయి, వాళ్ళకి ఇంకా డిగ్రీ రిజల్ట్స్ రాలేదు ఇంకా, సో కొంచెం అర్థం చేసుకొని మీరు ఏమైనా ఎగ్జామ్ షెడ్యూల్ ఇంకా పోస్ట్పోన్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి డైరెక్టర్ సార్ని అడిగితే సార్ ఏమన్నారంటే, సార్ కూడా అదే చెప్పారు. సో మీరు చెప్పిన ర్యాంక్స్కి అయితే సెకండ్ ఫేజ్లో కూడా సీట్
సీట్ వచ్చే ఛాన్స్ ఇద్దాం మనకి వాళ్ళకి సెకండ్ ఫేజ్లో, కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకండి అని చెప్పేసి సింపుల్గా ఒకటే మాట చెప్పారు సార్. బట్ మాకు అప్పటికి ఇంకా ఈ ఫోన్ల ద్వారా మనకి ఇదంతా కుదరదేమో అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ బస్ ఎక్కి సిపి గేట్ అడ్రస్ కనుక్కొని చెప్పేసి డైరెక్ట్ సిపి గేట్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ డాక్టర్ పాండురంగారెడ్డి సార్ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెయిన్ హెడ్ ఆఫీస్లోకి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో సార్ ఏమన్నారు, మళ్ళీ చెప్పాను ఎలాంటి ర్యాంక్ వచ్చింది, ఏ సబ్జెక్ట్లో ర్యాంక్ వచ్చింది, ఇవన్నీ చెప్పిన తర్వాత సో అక్కడ ఉన్నవారు సార్ డైరెక్టర్ సార్ దగ్గరికే పంపించారు, డాక్టర్ పాండురంగారెడ్డి సార్ దగ్గరికి. సార్ కూడా అదే మాట్లాడారు, మీరు అసలు భయపడాల్సిన అవసరం అస్సలే లేదు, ఒకసారి అయితే మీరు ఆ స్టాఫ్తో మాట్లాడండి అని చెప్పేసి ఆ ఆఫీస్లో ఉండే స్టాఫ్తో మాట్లాడించారు. సో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, ఖచ్చితంగా మీకు ఎవ్రీ ఇయర్ కూడా సెకండ్ ఫేజ్లో కూడా కొన్ని సీట్స్ అయితే మీకు రిజర్వ్లో ఉంటాయి, కాబట్టి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు, మీకు టాప్ ర్యాంక్సే ఉన్నాయి కదా మీ అందరి దగ్గర, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు, వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు అనుకున్న స్పెషలైజేషన్ మీరు అనుకున్న సీట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్పారు. సో మాకు అంతకు మించి వేరే ఎంత దూరం కూడా వెళ్ళలేం కదా. సో వాళ్ళు చెప్పింది నమ్మడం తప్ప ఇంకో మా చేతిలో ఇంకో పని ఏం లేదు. సో ఇంకా బ్యాక్ వచ్చేసాము, సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేసాము, సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసాము. వాళ్ళు చెప్పినట్లే ఎలాంటి సీట్ అయితే కావాలనుకున్నామో అలాంటి సీటే వచ్చింది. సో నేను అప్పటి వరకు ఏమనుకుంటుండే, అది సెకండ్ ఫేజ్, అది జస్ట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కే నాకు ఛాన్స్ వచ్చింది. సో బట్ మా ఫ్రెండ్ ఒకటికి 200+ ర్యాంక్ వచ్చింది. 200+ ర్యాంక్ వచ్చినా కూడా ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్లో వాడికి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోనే సీట్ వచ్చింది ఫిజిక్స్ సబ్జెక్ట్లో. సో మనం దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనము లాస్ట్ ఫేజ్ వరకు మనకి ఎలాంటి సీట్ అయితే కావాలో, ఎలాంటి స్పెషలైజేషన్ అయితే కావాలో దానికోసం ఖచ్చితంగా గివప్ అయితే ఇవ్వద్దు, ఖచ్చితంగా లాస్ట్ ఫేజ్ వరకు ట్రై చేయాలి. సో ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మన చేతిలో ఉందేంటి, ద బెస్ట్ ర్యాంక్ అనేది మన చేతిలో ఉంటే మనం ఎంత దూరమైనా పోగలుగుతాం, ఎవరితో అయినా మాట్లాడగలుగుతాం. కాబట్టి మన చేతిలో ఉన్న పనిని మనం సక్రమంగా చేస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. కాబట్టి మీకు కావాల్సిన సిపి గేట్ సబ్జెక్టు, మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉన్నా నో ప్రాబ్లం, ఎందుకంటే మీరు ఒకవేళ రెగ్యులర్లోనే పాస్ అయితే ఆ సబ్జెక్ట్ ఒకసారి చదువుకుంటారు. మీరు రెగ్యులర్ బ్యాక్లాగ్ వరకు వెళ్ళారంటే ఆ సబ్జెక్ట్ని మళ్ళీ చూసే ఛాన్స్ ఉంది. బట్ ఈసారి మాత్రం కొంచెం ఒక లెవెల్ అప్గ్రేడ్ అయిపోయి కాన్సెప్చువల్గా చదువుకోండి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ఎక్కువ టైం ఇవ్వండి. సో అన్ని సమయాల్లో ఒకే తీరుగా అంటే నడవదు కదా మనకి. సో ఈసారి బ్యాక్లాగ్ ఎగ్జామ్ రాసే టైంకి ఇంకా క్లియర్గా ఉండండి. టెక్స్ట్ బుక్స్ అయితే కొనుక్కోండి. ఇప్పటివరకు అఫ్కోర్స్ ఈ డిగ్రీలో ఎవరు కూడా టెక్స్ట్ బుక్స్ అయితే ఫాలో అవ్వరు, క్లాస్ నోట్సే మనకి డిగ్రీలో క్లాస్లో ఇచ్చే క్లాస్ నోట్సే ఫాలో అవుతారు. బట్ ఈ సిపి గేట్కి మాత్రం మనకు కావాల్సిన బుక్స్ ఏంటి, అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను నేను. సో ఒకసారి ఆ వీడియో వాచ్ చేయండి, ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి మీరు. మనకి మళ్ళీ చెప్తాను వినండి, యూనిఫైడ్ బుక్స్ అయితే కావాల్సి ఉంటుంది సైన్స్ వాళ్ళకి. అండ్ అలాగే ఆర్ట్స్ వాళ్ళకి అయితే మనకి టెస్ట్ పేపర్స్ దొరుకుతాయి, మోడల్ పేపర్స్, విజేత కాంపిటీషన్స్ అని చెప్పాను కదా. సో ఆ బుక్స్ అయితే దొరుకుతాయి. ఒకవేళ మీకు టెక్స్ట్ బుక్స్ కావాలనుకుంటే మీకు కాలేజీలో ఉండే మీ లెక్చరర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన బుక్ అయితే ఎలాంటి బుక్ అయితే వాళ్ళు మీకు టీచ్ చేస్తున్నారో ఆ బుక్ డీటెయిల్స్ కనుక్కోండి, వాళ్ళు చెప్తారు. సో అవే బుక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఈ టెస్ట్ పేపర్స్కి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టెస్ట్ పేపర్స్కి అయితే వెళ్ళకండి, ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి. సో ప్రిపరేషన్ స్ట్రాటజీస్కి సంబంధించి వీడియో కూడా చేశాను నేను, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అందులోనే ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి, ఖచ్చితంగా అందులో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి 100%. కాబట్టి మన ఛానల్ని ఈ వీడియో రీచ్ అనేది అందరికీ ఎక్కువ ఉంటే ఈ వీడియో అందరికీ హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ సిపి గేట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడానికైతే ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.